కలుగుతున్నది ఆదరణేమో కలుగుతున్నది ఆదరణేమో కలుగుతున్నది మోకాపేట కమిటీయాలు మోకాపేట కమిటీయాలు అబ్బెబ్బో మీకున్నారండి సత్తులారా చర్చలు చేయండి మనకు చక్కని బలమండి సత్తులారా కలిసి చర్చలు చేయండి ఉంటేనే మనకు చక్కని బలమండి సత్తులారా కలిసి చర్చలు చేయండి మా దగ్గర సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 11,000 పైన ఆర్ఎంపీ ఎంపీలు సభ్యత్వం ఉంది. గద్వాల్ నుంచి ఇక్కడ మొదలు పెడితే అక్కడ కొత్తగూడెం వరకు, అయితే అక్కడ బీదర్కెళ్ళి నారాయణకెళ్ళి మొదలు పెడితే ఇక్కడ నల్గొండ పురుగురాల వరకు మా సంఘాలు ఉన్నాయి. మా సంఘాలలో మన సంఘంలో సభ్యత్వం ఉన్న సభ్యులు చాలా మంది ఒక క్రమశిక్షణ తోటి కొన్ని సంవత్సరాల నుంచి ఈ వైద్య వృత్తిని ఇదే మా జీవనం, ఇదే మా ఆశ అని చెప్పి పోరాడుతా ఉన్నారు. నాతో పాటు వారు అనుదినము నిత్యము రాత్రనక పగలనక వారికి ఏ ఆపద వచ్చినా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కోపగించినా, నేను బాధపడి అరిసినా, ఏదన్నా అన్నా గాని వాళ్ళు ఆ టైం వరకు నన్ను ఏదన్నా వాళ్ళు పడి నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఇన్ని రోజులు 19 సంవత్సరాలు నా ఎంబడి వీళ్ళు వస్తున్నారంటే వీరందరికీ నేనేమిచ్చి ఈ రుణం తీసుకుంటానో నాకు తెలియదు. కానీ నేను ఏ జిల్లా అయినా అక్కడ గద్వాల్ జిల్లా నుంచి ఇక్కడ కొత్తగూడెం జిల్లా వరకు ఏ జిల్లా అయినా ఆ జిల్లాలలో నాకు స్వాగతం పలుకుతూ నేను ఈ స్టేజ్కి రావడానికి ఎందుకు వచ్చిన ఈ వృత్తికి అని చెప్పి ఒక్కొక్కసారి చాలా బాధపడ్డా. అయితే వీళ్ళ రుణం ఏ విధంగా తీసుకోవాలి, నేను చెప్పగానే సమయం కేటాయించి వారి పిల్లలను కూడా స్కూల్కు పోయినలను ఎవరికో అటాక్ చేసి మీటింగ్ అనగానే వాళ్ళు వచ్చి క్రమశిక్షణ తోటి ఈ వైద్యులో సంఘానికి కట్టుబడి ఉంటుందంటే వాళ్ళకు నేను ఏ జన్మల ఏం చేసిందో వాళ్ళంతా నా వెంట ఉన్నందుకు వారందరికీ నేను పాదాభివందనం చేస్తున్న అందరికీ. అయితే ఎన్నో సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో 36,000 40,000 పైచిలకు అన్ని సంఘాలలో ఇంకో 4 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. కానీ మేము చేసిన నేరం ఏందో మాకు తెలియడం లేదు. ఇప్పటి వరకు మాకు ఏ నాయకులు ఏం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే చెప్పుకోవడానికి ఉంది. కానీ ఇలాంటి ప్రజాప్రతినిధులు, ఈ నాయకులు, పార్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు ఆ గ్రామాలలో నివసిస్తున్న ఆ ప్రజాప్రతినిధులే మమ్మలను కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు. వారికి మనకు ప్రజలే దేవుళ్ళు కాబట్టి ప్రజాప్రతినిధులే మనకు నాయకులు కాబట్టి వారికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము ప్రజలు కట్టిన పన్నులతోటి చదువుకొని 5 సంవత్సరాలు ప్రభుత్వం ఖర్చు చేసి చదువుకొని ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు మేము కట్టింది, ప్రజలు కట్టింది, మీరు కట్టింది.
ఆ డబ్బులతోటి చదువుకొని పేద బీద ప్రజలకు సేవ చేయమని చెప్పి వాళ్ళను ప్రభుత్వం నియమిస్తే వాళ్ళు ఈ ఆర్ఎంపీ క్లినిక్లలో పోయేసి వీళ్ళని చిత్రహింసలు చేస్తున్నారన్న. వాళ్ళు ఏం పాపం చేసిందన్న? ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులను వదులుకొని, అక్కచెల్లెలను వదులుకొని, అన్నదమ్ములను వదులుకొని ఆ గ్రామం నుంచి మీ గ్రామాలలో మీ కుటుంబ సభ్యులకే కాకుండా మీ ప్రాంత ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం, నాణ్యతైన సేవ, తక్కువ ధరలతోటి వైద్యం చేసి ఆ పేద మీద ప్రజలను కాపాడుతున్నా. అందు గురించి మనమంతా ఒకటే నిర్ణయించుకోవాలి. మీ చుట్టూ, మీ క్లినిక్ల చుట్టూ, మీ సెంటర్ల చుట్టూ ఏదైతే ప్రజాప్రతినిధులు మీ గ్రామాలలో ఉన్నారో వారికి మనము ఎప్పటికీ అర్ధరాత్రికి అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేసి వాళ్ళ ప్రజల మన్నలను పొందాలని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మేమేమన్నా 5 సంవత్సరాలు చదువుకొని ఆ డాక్టర్ దగ్గర ప్రాథమిక చికిత్స వరకు వైద్యం చేసి నేర్చుకొని కమ్యూనిటీ పారామెడిక్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు ఎక్కడున్నారో ఆయన ఉంటే మా బతుకులే వేరే ఉంటుండే. ఆయన లేక ఏ లోకాలలో కానీ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు ఇయ్యని జీవో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది. 4,32,00,000 శాంక్షన్ చేసిండు. అవన్నిటితోటి ఇందులో అందరము ట్రైనింగ్ అయిన ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా కొంతమంది మిగిలిపోయింది, కొంతమంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఆయన ఉంటే వాళ్ళందరి బతుకులు జీవితాలు మంచి వెలువరిస్తుండే. ఆ తర్వాత తెలంగాణ పోరాటం వచ్చే, విభజన వచ్చే, ఆ తర్వాత కేసీఆర్ గారు వస్తే మేనిఫెస్టోలో పెట్టమని కేసీఆర్ గారికి కూడా అన్ని సంఘాల నాయకులను కలిసి మెమరాండం ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టమని వారు మేనిఫెస్టోలో పెట్టి వారు ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో నుంచి ఒక తూతూ మంత్రంగా 2-3 సెంటర్లు ఓపెన్ చేస్తే అక్కడ పూర్తి సదుపాయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా మెమరాండం ఇచ్చాం. అన్ని సంఘాలలో మేనిఫెస్టోలు పెట్టండి. ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు మారుమూల మురికివాడ వాడలల్లా గూడాలల్లా తాండాలలో ఉండేటోడు వారు సాధారణ ఎన్నికలు రాని ఏ ఎన్నికల్లో అయినా ఒక్క ఆర్ఎంపీ 100 కుటుంబాలను చేంజ్ చేసే సత్తా ఉన్న ఆర్ఎంపీలు ఉంటారు. కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించండి అని చెప్పి వారికి మెమరాండం ఇచ్చినాం. వారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇప్పటి వరకు 2006 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 14 మంది హెల్త్ మినిస్టర్లను కలిసినన్నా. కొండు మురళి కాడికెళ్ళి మొదలు పెడితే, టిఎల్ రవీంద్రారెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే, కోడెల శివప్రసాద్ రావు, రోసయ్య అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నామన్నా. మా బతుకులు ఎప్పుడు మారుతాయన్నా ఏం అర్థం కావడం లేదు. అందరి జీవనాధారం ఆగమున్నది. ఏ క్లినిక్ లో కూర్చొని ఎవడు వైద్యం చేస్తే, ఏ కారులో ఎవడొచ్చి ఫోటో తీసుకొని ఎవడు ఏ కేసు బుక్ చేస్తాడో అనే బాధలలో ఉన్నాం. మేమేమన్నా 5 సంవత్సరాలు చదివి 6వ సంవత్సరం హాస్పిటల్ పెట్టుకొని 7వ సంవత్సరం 7 అంతస్తుల మేడ కట్టుకొని 8వ సంవత్సరంలో బెంచ్ కార్లో తిరగలేమన్నా. మేము ఆ పైస ఎక్కడదన్నా? తిరిగేది బెంచ్ కార్లలో పైస ఎక్కడిది? అందు గురించి నేను ఒకటి చెప్తున్నా, మీ అందరికీ కూడా మరీ చెప్తున్నా, ధైర్య సాహసే లక్ష్మి. మనం ఏ విధంగా బతకాలంటే భగవానుడు కూడా
మనం బలేవాడు రావిడు అన్నట్లు బతకాలి. గౌరవంగా ఆత్మ గౌరవం కాపాడుకుంటూ బతకాలి. మేము ఆ విధంగా ఆ పల్లెల్లో, ఆ తాండాలలో, ఆ గూడాలలో సేవ చేస్తున్నాం. నా దగ్గర ఒక పెద్ద సుట్ కేసు మీద ఉన్నదన్న. కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాలు ఏ విధంగా అవుతున్నాయి, ఏ విధంగా ఎంతమంది చనిపోతున్నారు, ఉస్మానియా, గాంధీ, నీలాఫర్, జర్చికానా, ఎంఎంజే హాస్పిటళ్లలో రోజు 10ల సంఖ్యలలో వీళ్ళు ఇంత చదువుతుంది కదా, 10ల సంఖ్యలలో ఏ విధంగా చనిపోతున్నారు వాళ్ళు. మీడియా వాళ్ళకు కూడా, వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి ఈ ఆర్ఎంపీలను పబ్లిసిటీ చేయకుండా మీకు దండం పెడతా. ఎందుకనంటే మీ అక్క చెల్లెలను, మీ తల్లిదండ్రులను ఒక్కసారి మారుమూల మురికివాడలలో ఉన్న ఏరియాలలో, గూడాలలో, తాండాలలో మీ తల్లిదండ్రులను అడగండి. అర్ధరాత్రికి అందుబాటులో ఉండి ఎవడు వైద్యం చేస్తుండో, అక్కడ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ వైద్యం చేస్తుండో అడగండి. మేము మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తలే. 10ల సంఖ్యలలో రోజు 10ల సంఖ్యలలో మా చేతులు వస్తలే. వాళ్ళు రాసిన ఇంజక్షన్లు మేము ఇస్తున్నాం, వాళ్ళు రాసిన మందులు మేము తీసుకొచ్చి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం. మేము నేర్చుకున్న చదువు ఫస్ట్ ఎయిడ్ వరకు చేస్తున్నాం అక్కడ. ఎందుకన్నా మా మీద ఇక టిఎస్ఎన్సి వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు. కాలి నడకన, కాళ్ళకు చెప్పులు లేకుండా, కింద స్కూటర్ మోటార్ లేకుండా కాలి నడకన బ్యాగు పట్టుకొని ఇప్పటికీ గూడాలలో, తాండాలలో పనిచేస్తున్న నా సోదరులు ఎంతో మంది ఉన్నారు. మేము చేసే వైద్యం ప్రాథమిక చికిత్స వరకే. కత్తులు, కటారులు తీసుకొని వారి ఇంటికి పోయి చంపేస్తలే. ఐసీయూలలో పెట్టి డబ్బులు వసూలు చేస్తలే. కిడ్నీలు మాయం చేసి డబ్బులు వసూలు చేస్తలే. 5 సంవత్సరాల 5 అంతస్తుల మేడలు కడతలే. నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు సూది, మందు, గోళీలు ఇచ్చి ప్రాథమిక చికిత్స వరకు వైద్యం చేసి, కన్ను బాగలేకపోతే కంటి దవాఖానకు, పన్ను బాగలేకపోతే పంటి దవాఖానకు, బొక్కలు బాగలేకపోతే బొక్కల డాక్టర్ దగ్గరికి, ఈఎన్టీ ప్రాబ్లం ఉంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి, వాళ్ళు స్తోమతను బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి, లేదా ప్రభుత్వ హాస్పిటల్ కు ఫోన్ చేసి కానీ, లేదా నా సోదరులు వీళ్ళ బండి మీదనే ఎక్కించుకొని సర్కార్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారన్నా. మేము ఏం అన్యాయం చేసినాము? ప్రభుత్వానికి ఏం అన్యాయం చేసినాము? ప్రభుత్వము మేము సాధారణ ఎన్నికలు ఉన్నప్పుడే గుర్తొస్తామా? ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఆర్ఎంపీ జీవితాలు ఎందుకు మారలేదు? ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయకులు ఎంతమంది వచ్చినా మా జీవితాలతోటి ఎందుకు ఆడుకుంటున్నారు? మా సమస్య ఒకటే, మేము మనులు, మాణిక్యాలు, ఇండ్ల జాగాలు అవి అడుగుతలే, బంగ్లాలు కావాలి అని అడుగుతలే. మేము అడిగేది ఒక్కటే, ఆత్మ గౌరవంతో మమ్మలను జీవించడానికి ఒక అనుమతి ఇవ్వండి అని కోరుతున్నాం. మీరు చెప్పిన లిమిట్స్ ప్రకారం మీరు ఏ విధంగా అయితే గీత గీస్తారో ఆ గీత దాటకుండా వైద్యం చేస్తాం. ఆ లిమిట్స్ పెట్టండి. ఎక్కడికెళ్ళి ఎవరు వస్తారో తెలుస్తలేదు. ఒక దిక్కెళ్ళి
ఆ జీవో ఏదో ఎన్ఎంసీకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నామంటారు, ఆ టీఎస్ఎన్స్ వస్తుర్రు, దాడులు చేస్తుర్రు, ఫోటోలు తీస్తుండ్రు, విచిత్రమైన సంఘటనలు. ఇంకా ఎవరో క్వాలిఫైడ్ డాక్టర్ ఒక టీబీ ఇంజక్షన్లు రాస్తే ఆ మారుమూల ఏరియాలకు వెళ్ళిపోయి పొద్దున సాయంత్రం తీసుకోవాలంటే ఆర్థిక భారం పడతాడు కాబట్టి మీ ఆర్ఎంపీ దగ్గర తీసుకో అని చెప్తే ఆ టీబీ మందులు మా ఆర్ఎంపీ ఇచ్చి ఆ ఖాళీ గుడ్డులు చెత్త డబ్బల వారేస్తే వీళ్ళు వచ్చి నువ్వు టీబీ వైద్యం చేస్తున్నావు అని కేసు బుక్ చేయడం ఏం న్యాయం అన్నా? ఇది ఎక్కడుందన్నా? అయినా వీళ్ళెవరన్నా మేమంతా ఏకమై మేము కూడా టీం తయారైతాం, సమస్య లేదు. మా దగ్గర కూడా అన్ని విధాలుగా ఏమన్నా 5వ తరగతి 10వ తరగతులు కాదన్ను ఆర్ఎంపీ డాక్టర్లు బీజెడ్సి, ఎంఎస్సి, బిఎస్సి, ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి హాస్పిటళ్లలో ఎక్కడెక్కడనో పనిచేసి జిఎన్ఎంలు, ఏఎన్ఎంలు చాలా మంది ఉన్నారు. మాకు కూడా విద్యా వైద్యం అంత తెలిసిన వ్యక్తులమే, అంత మామూలు మనుషులం కాదు. వారికి మీ అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, రేపు పొద్దున పబ్లిసిటీ చేయాలి. మీ ఏరియాలలో ఎవరు వచ్చినా నాకు అర్ధరాత్రి కూడా ఏ నాయకుడు రాష్ట్రంలో ఫోన్ లేవట్టాడో అన్నోన్ నంబర్కి వెళ్ళి నాకు ఫోన్ చేసిన వెంకటరెడ్డి అనేటోడు మీకు ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా ఏ సహాయం కావాలంటే ఆ సహాయం ఇస్తాడు. ఎందుకనంటే ఆ ఎన్ఎంసీ ఆర్డర్లో కూడా ఒకటే ఉంది, ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అని అంటారు. రిజిస్టర్ చేసుకోకుండా ప్రైవేట్ వైద్యం చేసే వాళ్ళను ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు. వాళ్ళని ఎంబీబీఎస్ అని పెట్టుకోకుండా వాళ్ళు పక్కకు డిసిహెచ్ అని, పక్కకు డైబెటాలజిస్ట్, డిసిహెచ్, ఇంకా రకరకాల డిగ్రీలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళను లిమిట్ చేయడానికి ఆ జీవో ఇచ్చింది, ఆ లిమిట్ చేయడానికి. అందు గురించి మన దగ్గరికి ఎవరు వచ్చినా మనము ప్రాథమిక చికిత్స వరకే చేస్తాము. మాకు డాక్టర్ మేము పెట్టుకోని అవసరం లేదు. మాకు మురికివాడ ఏరియాలలో ఉన్న వాళ్ళు ప్రజలు మమ్మలను ఆ కలెక్టర్ పక్కకెళ్ళి పోయిన ఆయనకు నమస్తే పెట్టారు, డాక్టర్ సాబ్ నమస్తే అని మాకు పెడతారు. కాబట్టి మేము ఆత్మ గౌరవంతో జీవిస్తున్నాం, అక్కడ ఒక క్రమశిక్షణతో జీవిస్తున్నాం. 10 మందికి సహాయ సహకారాలు చేస్తున్నాం. 10 మందికి అర్ధరాత్రికి ఎవరు లేస్తాడో ఎవరు లేవరో ఆర్ఎంపీ డాక్టర్ డోర్ కడితే అర్ధరాత్రికి లేచి ఇంటికి పోయి సర్వీస్ చేసేసి వస్తున్నాం. ఆ ఊర్లో బడి ఉంటుందో గుడి ఉంటుందో లేదు, కానీ ఆర్ఎంపీ డాక్టర్ ఆ ఊరికి దేవుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మారుమూల మురికివాడ ఏరియాలల్లా ఎన్నో సేవలు చేసి ఎన్నో క్యాంపులు పెట్టినాం. ఎవరు పెట్టిర్రన్నా? ఐఎంఏ వాళ్ళు పెట్టిర్రా, లేకపోతే టిఎస్ఎంసీ వాళ్ళు పెట్టిర్రా? ఏమైనా క్యాంపులు ప్రజలకు అవగాహన ఏమైనా ఏర్పరిచిండ్రా? రోగులకు ఏమైనా అవగాహన ఏర్పరిచిండ్రా? ఆర్ఎంపీ డాక్టర్లము ఒక్కొక్క ఏరియాలలో ఇద్దరు ముగ్గురం పోయి ఆడ ఉన్న వాళ్లకు శుభ్రత పరిశుభ్రత గురించి, ఆరోగ్యం పరిజ్ఞానం గురించి, వైద్యం గురించి తెలియజేసింది మారుమూల ఏరియాలల్లో ఈ ఆర్ఎంపీ డాక్టర్లన్నా. ఎన్నో విధాలుగా మేము సేవలు చేస్తున్నాం, ఎన్నో విధాలుగా ప్రజలను అవగాహన పరుస్తున్నాం, వ్యాధులపై చికిత్సలపై అవగాహన పరుస్తున్నాం. మమ్మలను గుర్తించడానికి మీరు వివిధ పార్టీలలో, ఇప్పుడు మా గురువు గారు వెంకటరెడ్డి గారు ఒక కమ్యూనిస్ట్ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షులు, అన్న మాధవరెడ్డి అన్న గారు ఒక వెల్ఫేర్ సొసైటీకి, ఒక కమ్యూనిటీకి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా నరసింహారెడ్డి అన్న ఆయన చాలా పేరు మనిషి, ఆయన కూడా సిపిఐ. మీరందరూ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా, ఆ పేపర్లు కూడా ఉన్నాగానే ఏమనుకోకండి మీరు రాష్ట్రాలు కూడా. ఎందుకనంటే మీరు సహకరించాలన్నా, మేము మంచి పనులు చేసినప్పుడు ఎన్నో మూలకు గింతేస్తారు. మా దగ్గర చెడ్డలు వస్తే మాత్రం పేద రాస్తారు. కాబట్టి కొంచెం మేము అన్నదమ్ముల తీరు మిమ్మల్ని గౌరవిస్తున్నాం.
మేము మా ఇంటి ఆడపడుచులు అనుకుంటాం, మీరు అనుకుంటే మాకే బాధ అనిపిస్తుంది విలేకరులు కూడా. అయితే పెద్దలు, వేదిక ముందున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపి సోదరులు, ఎందుకంటే చాలా సమయం ఎక్కువ ఇచ్చారు. ఈ సంఘాన్ని ప్రారంభించే నాడే నేను 2006లో ఇంతకుముందు చెప్పాడు వెంకరెడ్డి గారు, నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు చాలా మంది సంఘానికి హాజరైనటువంటి వాళ్ళు ఒకే ఒక వాక్యం అన్నారు, సార్ మీరు సంఘాలు పెడుతున్నారు కానీ చాలా సంఘాలు అప్పటికే ఉన్నాయి, ఆర్ఎంపీ సంఘాలు, ఇది కూడా కొనసాగా ఉంటుందా అని చెప్పారు అన్నారు. కానీ 20 సంవత్సరాలుగా నిరంతరంగా ఇది నడవగలుగుతుంది అంటే సంఘం ఉండడమే కాదు, సంఘానికి నాయకుడు కూడా ముఖ్యమైన వాళ్ళు ఉండాలి. నాయకులు సరైన వాళ్ళు ఉంటే ఆ సంఘం ఎల్లకాలం ఉంటుంది. మనుషులు ఉన్నంత కాలం కూడా సంఘాలు ఉంటాయి. ఎందుకంటే మానవ జాతికి పుట్టుకతోనే సంఘం ఉంది. పుట్టుకతోనే సంఘం అంటేనే తల్లి తండ్రి, దాని తర్వాత మిగతా సంఘం ప్రపంచం. అట్లా సంఘంతో సంబంధం లేకుండా మనిషి జీవితమే లేదు. కాబట్టి వ్యవస్థలో జీవించాలనుకుంటే సంఘాలు కంపల్సరీ అవసరం. మొన్న ఈ మధ్య కాలంలో పాప ఆర్టీసీ వాళ్ళందరూ సమ్మెలు చేసి వాళ్ళు సంతకాలు పెట్టించారు, మాకు సంఘం అవసరం లేదని. ఈ మధ్య పాపం ఎవరిని అంటున్నా అడగండి, మీరు ఏ ఆర్టీసీ ఏ వేడి పెడుతున్నారో. మేము చాలా తప్పు చేసాం మా జీవితంలో, సంఘం వద్దని మీరు సంతకాలు పెట్టి అని చెప్పేసి అంటున్నారు. అంటే చెరువు నీళ్ళు పోయి చెరువుగా పడ్డం అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు బాగా అన్నతితంగా. కాబట్టి సంఘం యొక్క ప్రాధాన్యత గుర్తు చేయడానికి ఒక వాక్యాన్ని చెప్పాను. కాబట్టి నాయకులు సమర్థులు ఉంటే సంఘం బతికుంటది అనడానికి మీకు ఎగ్జాంపుల్ గా వెంకరెడ్డి గారు ఆ రోజు చెప్పాను, ఈ సంఘం బతికి తీరుతుంది అని చెప్పాను. చెప్పింది అక్షర సత్యంగా ఉంటుంది. ఆ రకంగానే మిమ్మల్ని అందరినీ కూడా రకరకాలుగా విషయాలు సూచనలు చేశాం. 1-2 వాక్యాలు చెప్పారు. ఇవాళ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకురావడానికి, ఆయన చేత ఒక జీవో తీసుకురావడానికి, దాని తర్వాత కాలంలో మేము స్వయంగా ప్రయోగం చేసి ఉన్నాయి. వెంకరెడ్డి గారి ద్వారా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డిఎంఎన్హెచ్ఓ అధికారుల దగ్గరికి వెళ్ళి మా ఆర్ఎంపీ డాక్టర్లందరినీ కూడా పల్స్ పోలియో రకరకాల వాటిల్లో ఉపయోగించుకోండి అంటే ఆయన స్వయంగా ఒక జీవోని ఇచ్చేసి మేము మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకుంటామని చెప్పేసి ఇచ్చారు. అట్లా 2-3 జిల్లాలో. మరి అటువంటి ప్రభుత్వ అధికారులు ఇప్పుడు మళ్ళీ కేసులు పెడుతున్నారు. అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కేసులు పెడుతున్నారు అంటే మెదడు సరిగా పనిచేయకనా, అవగాహన ఉందా, అవగాహన లేక, అర్థమయ్యా అర్థం కాకనా, ఆర్ఎంపీ అంటే ఏందో తెలియకనా, ఎక్కడుంది లోపం, బలహీనత ఎక్కడుంది, పాలించే పాలకుల మెదడులో కూడా ఏ మేరకు బలం ఉంది, ఏ మేరకు బలహీనత ఉంది మనం అర్థం చేసుకోవాలి. 1-2 వాక్యాలు సమయం లేదంటున్నారు, 1 గంట కాదు, 1 రోజంతా మేము చెప్పగలం ఈ ఆర్ఎంపీ వ్యవస్థ గురించి. అట్లా 2 రోజులు చెప్పగలం. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క అవసరం గురించి, వారి వ్యవస్థ బతికి ఉండాల్సిన అవసరం గురించి కూడా చెప్పగలం. మనుషులు ఉన్నంతకాలం ఈ వ్యవస్థ అవసరం. ఎందుకంటే మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో, ఆ మనిషి ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇచ్చే డాక్టర్లు కూడా అంతే అవసరం. వాళ్ళు లేకుండా మనిషి జీవించలేదు. ఆ ఆహారం కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నా మళ్ళీ డాక్టర్లు అవసరం. ఆ డాక్టర్లు ఎవరు, డాక్టర్ అనే పదానికి కూడా ఒక నిర్వచనం ఉంది. చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు చెప్తున్నారు మీరు డాక్టర్లు పెట్టుకోకూడదు పక్కన అని చెప్పేసి. ఎవరు డాక్టర్లు అంటే ఎంబీబీఎస్ చేసి, పీజీలు చేసి, వైద్యశాలలో వైద్యం చేసిన వాళ్ళే డాక్టర్లా? ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా తెలియాలి, సమాజం ముందు కాదు, వ్యవస్థ ముందు కూడా డాక్టరేట్ అని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఇప్పుడు రకరకాల మనుషులకు ఇస్తున్నారు. ఓ ఎమ్మెల్యే పదవి ఉన్నకు, ఓ చదువురానికి, చదువుకి అందరికి డాక్టరేట్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్న సందర్భాలు చాలా మంది పేర్లతో సహా చెప్పగలం. ఎందుకు ఇస్తున్నారో తెలుసా? మీకు ఇంకో దాని విజయ రహస్యాలు కూడా చెప్తా. ఆయన చదువు కూడా రాకపోయినా కూడా పక్క ఇంట్లో రాయించుకొని ఈ థీసిస్ ఈయనే రాశా అని చెప్పి కింద సంతకం పెట్టుకొని ఈ రాశానికి ఒకసారి అంటే డాక్టరేట్ సర్టిఫికెట్ కోసం ఒక థీసిస్ ఇస్తే ఒక డాక్టరేట్ అని సర్టిఫికెట్ ఇస్తారు. ఆ డాక్టరేట్ సర్టిఫికెట్ ఉన్న ప్రతి వ్యక్తి డాక్టర్ అని పెట్టుకోవచ్చు. కానీ ఆర్ఎంపీ డాక్టర్ ఏ థీసిస్ కావాలి, ఎవరు థీసిస్ ఇస్తున్నారు? ప్రజలందరూ మనం థీసిస్ పొద్దుగా లేస్తే అనేక రకాల అనుభవాలతో అనేక రకాల థీసిస్లు సృష్టించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక వ్యక్తులు ఎవరు ఈ సమాజంలో అంటే ఆర్ఎంపీ డాక్టర్లు. ఎందుకంటే ఎవరు లేని థీసిస్ వాళ్ళ దగ్గర ఉంది. ప్రతి అనుభవం చెప్పగలరు.
మనుషులు ఏందో, మనుషుల ఆరోగ్యాలు ఏందో, మనుషుల జీవన విధానం ఏందో, మనుషులు ఎలా బతుకుతారో, ఎలా జీవిస్తారో, ఎలా ఆరోగ్యంగా ఉంటారో, ఏ కుటుంబంలో ఏ రకమైన సమస్యలు ఆ సమస్య ఒక ఆరోగ్యమే కాదు, వాళ్ళ కుటుంబం అన్ని సమస్యలు కూడా పరిష్కారానికి ఒక కౌన్సిలర్ లాగా పనిచేయగలిగే వ్యక్తులు ఎవరంటే ఆర్ఎంపీ డాక్టర్. ఏ సమస్య వచ్చినా మొదలు చెప్పుకునేది ప్రజల్లో, మా లోకల్ ఉండే ప్రజలంటే ఆర్ఎంపీ డాక్టర్. ఎక్కడ మంచి అయినా చెడైనా కష్టమైన సుఖమైన ఊళ్ళో ఎవరికి మొదలు తెలుస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్కి. మరి అన్ని రకాలుగా ఆర్ఎంపీ డాక్టర్లకు తెలియగలిగినటువంటి అన్ని అనుభవాలు బుర్రలో ఉంటే ఇంతకంటే పెద్ద థీసిస్ ఉందా, ఇంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఉందా? వీళ్ళకు డాక్టరేట్ కాకుండా ఇంకెవరు డాక్టరేట్ ఇవ్వాలి? కాబట్టి ఆ రకంగా మనము సహజ సిద్ధంగానే ప్రజల చేత డాక్టరేట్ గా పొందినటువంటి సర్టిఫికెట్లు పొందినటువంటి వ్యక్తులు. అందుకే ప్రారంభంలో మనిషి పుట్టిన మానవ జాతి యొక్క పరిణామ క్రమంలోనే డాక్టర్ల వ్యవస్థలో భాగంగానే ఆర్ఎంపీ వ్యవస్థ వచ్చింది. ఈ డాక్టర్లు, ఈ కాలేజీలు, ఈ సర్టిఫికెట్లు లేకముందే ఆర్ఎంపీ వ్యవస్థ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు పుట్టారు. అది మీకు అర్థం కావాల్సింది. మొదలు ఆర్ఎంపీ వ్యవస్థ ముఖ్యంగా సర్టిఫికెట్లు కాలేజీలు పుట్టాయి, మొదలు అవి పుట్టలేదు. అవి పుట్టడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇక్కడ నుంచే మొదలైంది, ఇక్కడ నుంచే నేర్పాం. ఆ సర్టిఫికెట్లు పొందినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి సూచనలు సలహాలు తీసుకుని వైద్యం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ అనుభవం ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైనా లా చేసిన వాళ్ళని అడగండి మీరు. నాకు రకరకాల వ్యవస్థలు 100 సంఘాలు పెట్టాను నేను, ఒక్క సంఘం తగ్గకుండా లాయర్లకు సంఘం పెట్టాను. అది బాబు నువ్వు లా చేసావు కదా, కోర్టులో పోయి బెయిల్ సర్టిఫికెట్ కు బెయిల్ చేయాలన్నా బాబు తెలుసా నీకన్నా సర్టిఫికెట్ తీసుకుని వచ్చిన తెలియదు సార్. మరి ఏం తెలిసి నువ్వు లా చేసినావు అంటే లాలో పుస్తకాల మీద అక్షరాలు చెప్పారు, అవి చదువుకొని వచ్చిన. అడిగిపోతే పిటిషన్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఉండేటువంటి కింద ఉండే ఆ లాయర్ల కింద పనిచేసిన గుమస్తాను అడిగి నేర్చుకొని ఆయన అక్కడ లాయర్ గా ప్రాక్టీస్ చేసే ఏ లాయర్ అడిగని చెప్తావు. అంటే ఏ వృత్తి అయినా కూడా అనుభవం నుంచి మొదలవ్వాల్సిందే. అనుభవం లేకుంటే అది నిరుపయోగమైనటువంటి వృత్తి. ఆ అనుభవంలోకి వెళ్ళి పుట్టు పెరిగినటువంటి డాక్టర్లే ఆర్ఎంపీ డాక్టర్. కాబట్టి మనకి కేవలం సర్టిఫికెట్ల కోసం కాదు, ప్రభుత్వం అనేది రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంది. వాళ్ళంతా వాళ్ళే గుర్తించి మళ్ళీ ముందు పెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ ఆ పని చేయడంలో వాళ్ళ జ్ఞానం యొక్క వెనకబడతానని గుర్తింపు చేయడానికి వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్తున్నాం. ఇంకెవరో మనం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇంకొక రియాలిటీకి సంబంధించిన సత్యాలు చెప్తా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవాళ భారతదేశం అనేటువంటి 200 దేశాలు ఒక దేశం, ప్రపంచంలోనే ఒక సంస్థ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఈ మధ్య కాలంలో రివ్యూ చేశారు ఈ వ్యవస్థ మీద. మేము స్టడీ చేశాం. వాళ్ళు చాలా స్పష్టంగా అందులో చెప్పారు. ఏం చెప్పారంటే ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, ఫస్ట్ ఎయిడ్ అటువంటి దానికి ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ చేసే రైట్ లీగల్ గా ప్రపంచంలో ఎవరు దానికి అవసరం లేదని చెప్పారు. అటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దానికి లోబడే ఏ రాజ్యాంగమైన ఉండాల్సిందే, ఏ చట్టమైన ఉండాల్సిందే. దాని వల్ల సుప్రీంకోర్టు కూడా వాళ్ళ దృష్టిలో కూడా ఇది ఉంది, ఫస్ట్ ఎయిడ్ లో ఆపే రైట్ ఎవరికి లేదని చెప్పేసి. కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా, అంత ఆత్మవిశ్వాసంతో మీరందరూ కూడా ఉండాలి. సభకు నమస్కారం. సభాధ్యక్షులు జాస్మిన్ హాస్పిటల్ అజర్ గారికి, మౌలాలి గారికి మరియు అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి మరియు గ్రేటర్ అధ్యక్షులు జాఫర్ గారికి మరియు వేదికపై ఉన్న పెద్దలకు మరియు వెంకటరెడ్డి గురువు గారికి, అలాగే మా మహిళా అధ్యక్షులు ప్రభావతి గారికి, వారి బృందానికి పేరు పేరున మరియు వేదిక ముందున్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లకు మరియు వారి బృందానికి, పెద్దలకు, గౌరవనీయులు మరియు కళాకారులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు మీరు ఆర్ఎంపీ డాక్టర్లు అంటే ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు ఆపరేషన్ చేస్తే పుట్టిరని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ మరియు పిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ అనుభవ వైద్యుల సంఘం మరియు 19వ సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ, ఈ కార్యక్రమానికి అందరూ కూడా నేను
నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నా మున్సిపాలిటీలో పెట్టిరు, మరి అనుకోకుండా మీరు అందరు కొంచెం డిసప్పాయింట్ కావచ్చు. ఈ రోజు లాస్ట్ అసెంబ్లీ మరియు అన్న అరకపూడి గాంధీ గారి పేరు, మరి అతను కూడా అసెంబ్లీలో ఉన్నాడు. అలాగే మా ఎమ్మెల్యే గారు వేరే దుబాయ్కి వెళ్ళారు ఫ్యామిలీ తోటి, మా జయపాల్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళారు, మరి కొంతమంది శివరికి వెళ్తారు, కొంతమంది కుమరేలీలు ఉన్నారు. దయచేసి మళ్ళా మాకు టైం ఇస్తే నేను కానీ జ్ఞానేశ్వరన్న కానీ మా జయపాల్ రెడ్డి గారు కానీ మేము అందరం మాట్లాడుకొని మేము అవసరం పడితే మన నార్సింగ్ లో కూడా మళ్ళీ ఇంకోసారి పెట్టిస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ అంటే ఒక దేవునితో సమానం అన్న. ఎక్కువ టైం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తా. కరోనాలో ఒక్కొక్క హాస్పిటల్ ఒక 500 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. మాకు తెలుసు ఎంతమంది కిడ్నీలు అమ్మిరో, ఎంతమంది బాంబాయికి ఢిల్లీకి కిడ్నీలు అమ్మిరో పెద్ద పెద్ద హాస్పిటల్లో మాకు చాలా వరకు అవగాహన ఉంది. అలాగే ఇప్పుడు అన్న చెప్పిండు, మేము కూడా ఇక్కడ జయపాల్ రెడ్డి గారు కానీ నేను కానీ జ్ఞానేశ్వరన్న గారు కానీ మాకు ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడైతే మాకు సందర్భం వస్తుందో సీఎం గారి దృష్టికి మీ ఆర్ఎన్పి పిఎంపి గురించి మేము తప్పకుండా ఎప్పుడన్నా అన్నెంబడి ఉన్నప్పుడు సందర్భం వస్తే చెప్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆర్ఎంపి ఇప్పుడు ఏదైతే జాస్మిన్ హాస్పిటల్ ఉందో నాకు ఫస్ట్ రోజు వచ్చాడు, అన్న ఇట్లా మేము హాస్పిటల్ పెడతాము ఓపెనింగ్ రావాలని చెప్పి. మేము ఖచ్చితంగా మా దగ్గర లేబర్స్ ఎక్కువ, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ. మేము ఈ హాస్పిటల్ కాదు, ఒకప్పుడు అరుణ్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ వెళ్తాడు మా తోటి అయినంత సహాయము రాజకీయ పరంగా కానివ్వండి, మా వ్యక్తిగత పరంగా కానివ్వండి, మేము ఎప్పుడు కూడా తోడు ఉంటాము అని చెప్పి నేను సభాముఖంగా నేను మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలుగా చాలా మంది మాట్లాడాలి, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ సంఘానికి నమస్కారం తెలుపుకుంటాను. అది ఉంటేనే మనం వెళ్తాం. ఏంటంటే హెల్త్, ఆ హెల్త్ మీరు కాపాడే దేవుళ్ళు అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఎట్లయితే డాక్టర్లో మేము రియల్ ఎస్టేట్ లో ప్లాట్స్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ నేను ఒక డాక్టర్, మీరందరూ కూడా మీరు సంపాదించాక మీరు ఒక కోరిక ఉంటుంది మీద, ఒక ఫ్లాట్ కొనాలనో ఒక భూమి కొనాలనో ఒకటి ఉంటుంది. నేను కూడా ఎందుకంటే మీరు అందరు డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చారు కాబట్టి మీ క్యాలెండర్ ఆవిష్కరణ మళ్ళా నా దగ్గర కూడా మీరు బయట నేను క్యాలెండర్లు తెచ్చినా మీరందరూ కూడా తీసుకొని ఎవరికైనా ప్లాట్స్ ల్యాండ్స్ చిన్న చిన్నవి కూడా చాలా మా దగ్గర ఉంటాయి. మీకు ఎవరికైనా కూడా నేను కూడా సోషల్ వర్క్ చాలా చేస్తా. నేను సంపాదించిన దాంట్లో 10% నేను కూడా డయాలసిస్ పేషెంట్లకు మరియు గుళ్ళకు గోపురాలకు మసీద్లకు చర్చిలకు ఖర్చు పెడతా. అది ఈ రాష్ట్రానికి మొత్తం తెలుసు అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీకు అందరూ కూడా నేను నమస్కారం తెలుపుకుంటూ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా, అదేవిధంగా ఇక ముఖ్యమైనటువంటి అంశం, ఈ రోజు లక్షలు కోట్లు పెట్టి చదువుకొని పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మన సొమ్ముతోని చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళే. కానీ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ప్రభుత్వ సొమ్ము కానీ ప్రజల సొమ్ముతో కాకుండా స్వయం కృషితోటి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి గురువులు దైవము ఎవరు అంటే అది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ తప్ప వేరే వాళ్ళు కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన సార్ కూడా చెప్పాడు, ఈ రోజు డాక్టర్లు అనుకున్నటువంటి సీనియర్ డాక్టర్లు అందరికీ కూడా వైద్యం చేసింది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లే. గ్రామీణ ప్రాంతంలో ఈ రోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి వైద్యం ఎవరికి అందట్లేదు. ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి చచ్చిపోతారు తప్ప మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. ఈ రోజు అనేక ప్రాంతాల్లో వైద్యం చేస్తూ ప్రతి ఇంటికి నేనున్నానని చెప్పి పోతున్నటువంటి డాక్టర్లు ఎవరు ఉన్నారంటే ఆర్ఎంపీ డాక్టర్లు. అందుకని ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో అతి ఎక్కువ వయసుతో ఈ రోజు బతుకుతున్నారు. ఈ రోజు అక్కడ గర్భిణీలు ఈ రోజు ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్
డాక్టర్లు తప్ప ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్లు కాదు అని ఈ రోజు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ డాక్టర్లకు అనేక సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికోసం ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా సహకారం ఉండాలి. ఆ పద్ధతిలో వాళ్ళు గౌరవం ఉండాలి. వాళ్ళందరి కోసం మేము కూడా ముందుండి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన వైద్య మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మేము గత 20 సంవత్సరాలుగా వైద్య రంగంలో వివిధ రకాల ఔషధాలను తయారు చేస్తూ ప్రజల మన్ననలను పొంది ఉన్నాము. ప్రస్తుతం కొత్తగా డిఎస్ఆర్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థను స్థాపించి ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా లభించే న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. ఈ ఉత్పత్తుల్లో ముఖ్యంగా అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ మరియు ప్యూర్ షిలాజిత్తో తయారు చేసిన ఔషధాలు ఉన్నాయి. అనేక పరిశోధనలు నిర్వహించిన తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ 5 ఉత్పత్తులను మా పెద్దల ఆశీస్సులతో మరియు మా శ్రేయోభిలాషి వెంకటరెడ్డి గారి చేతుల మీద ఈరోజు ఆవిష్కరించబోతున్నాం. ధన్యవాదాలు. ఐఎమ్ డాక్టర్ కన్సల్టేషన్. నేను చిన్న వయసులో హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇట్ ఇస్ సర్జికల్ సెంటర్ అండ్ వెల్నెస్ సెంటర్. ఇక్కడ అన్ని రకమైన సర్జరీలు, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, డర్మటాలజీ వంటి సేవలు జరగబడు. ఈ చిన్న వయసులో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గ్రాడ్యుయేటెడ్ ఇన్ మై ఫ్యామిలీ. సో మీ అందరి సహాయం సహకారాలు నాకు కావాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఆర్ఎంపీ సంఘాలు ఎట్లా ఉంటాయంటే, మా చిన్న కూడా నాకు 25-30 సంవత్సరాలు బట్టి ఖమ్మము నాయకుడికి పెట్రోల్ పోయాలా, రూమ్ తీసుకోవాలా, మొత్తం అన్ని చేయాలా. ఏదైనా ప్రాబ్లం అయితే 5,000 రూపాయలు ఇస్తే ఆడు 20,000 చేస్తాడు. ఇలాంటి నాయకులే, ఇలాంటి సంఘ నాయకులే ఉన్నారు. వెంకటరెడ్డితో నేను చాలాసార్లు ఆర్ఎంపీ జేఏసీలో పాల్గొనడం జరిగింది. వెంకటరెడ్డి ఒకటే చెప్పాడు, ఎంతమంది ఉంటే అంతమంది కాళ్ళు పట్టుకుందాం, మిగతా సంఘాలను కలుపుకుందాం, ఈ కలుపుని మనం ముందుకెళ్దాం అని చెబితే ఏ ఒక్క నాయకుడు వెళ్ళలేదు. ఇవాళ వెంకటరెడ్డి ఒక్కడే పని చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎక్కువ పోతున్నారు. దయచేసి కోర్టులో ఉన్నాయి, నిన్న అసెంబ్లీలో వచ్చింది, అన్ని జరుగుతున్నాయి. అది ప్రజలు, మీ డాక్టర్లందరూ అర్థం చేసుకుని వారిని మనందరం అన్ని జిల్లాలు సహకరిస్తే ఈ సంఘం ముందుకెళ్తుంది. కాబట్టి మా తరఫున మా ఖమ్మం జిల్లా, భద్రాద్రి, ఉభయ జిల్లాలు ఏ సహాయం కావాలన్నా మేము ముందు చేస్తాం. అలాగే మీరందరూ అన్ని జిల్లాలు 10 మండలాలను కూడా 10 జిల్లాలను కూడా ఈ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరి దగ్గర పని చేస్తున్నాడు. కాకపోతే పని చేసేవాడికి ఉంటుంది, కోపం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా, అలాంటి నాయకులు కానీ వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, వర్ణ వెంకట ఇలాంటి వాళ్ళు పోకూడదు. సార్ ఉన్నారు, సార్ కూడా చెప్తున్నారు, వీళ్ళందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ. కాబట్టి దీన్ని అందరూ ఇంకా బాగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా, ఈ సభాముఖంగా నేను మీతో మాట్లాడేది ఏమిటంటే, ఆర్ఎంపీ డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు లాంటి వారని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అయితే ఆ అన్నదమ్ములలో ఐక్యత ఈనాడు కోల్పోయింది. మరి ఒక అన్న ఒక డాక్టర్గా మరి వైద్యం చేస్తూ మరి ఈనాడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మా ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులు ఎన్నో విధాలుగా వారికి అండదండగా ఉంటున్నారు. అయినా కూడా మరి ఈ యొక్క రాష్ట్రంలో మరి ఈ వ్యవస్థ చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెనుకబడిపోయి ఉన్నది. ఒక అవగాహన లేక చాలా మంది ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసుకోవడానికి భయపడుతూ మరి సర్టిఫికెట్స్ లేవని మరి అధికారులతో ఒత్తిడికి గురై మరి వారి సర్టిఫికెట్స్ లేక బాధపడుతూ మరి డిఎంఎల్టీ కోర్సు, ఎంఎల్టీ కోర్సు చేసి ల్యాబ్ టెక్నీషియన్ గా ఆర్ఎంపీ డాక్టర్లు వస్తున్నారు. మరి ఆర్ఎంపీ డాక్టర్లతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు కూడా మరి ల్యాబ్ నడవక ఆర్ఎంపీ డాక్టర్లు అవతారం ఎత్తుకున్నారు. ఏదేమైనా మేమందరం, మీరందరూ ఒక వైద్య విధాన వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఒకరిని సాయం చేసుకోవాలి. మన ఖమ్మం జిల్లాలో ఒక ఆర్ఎంపీ మిత్రుడు మరి ప్రాక్టీస్ నడవక ఒక సేఫ్ షాప్ లోకి వెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. ఇంకొక ఆర్ఎంపీ మిత్రులు నా మిత్రులే మరి వాళ్ళ ప్రాక్టీస్ నడవక మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కి మార్కెటింగ్ చేసుకొని చాలీ జీవితాలతో బతుకున్నారు. అన్న వెంకటరెడ్డి గారికి మరి ఒక చిన్న విన్నపం. అన్న, నేను చూస్తున్న 10 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్స్ కోసం, గ్రామీణ వైద్యుల కోసం ఎన్నలేని కృషి చేస్తున్నారు. ఎన్నో త్యాగాలు చేస్తూ మరి ఎన్నో గవర్నమెంట్లను కూడా మీరు సంప్రదిస్తూ సాయశక్తులు ప్రయత్నిస్తున్నారన్నా. మీ ప్రయత్నానికి గవర్నమెంట్లు వాగ్దానం మాత్రమే చేస్తున్నాయి కానీ మరి వాగ్దానాలు, హామీలను అమలు చేయట్లేదు. ప్రియ
మరి మిత్రులారా మీరు చూసుకున్నట్టయితే మన అసెంబ్లీలో కూడా మన భక్తి విక్రమార్క సార్ మరి మన ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకి బ్రిడ్జ్ కోర్స్ తీసుకొస్తామని చెప్పారు. 3 నెలలలో మరి కోర్సు పూర్తి చేసి మీ అందరికి సర్టిఫికేట్ ఇస్తాం, ధైర్యంగా వైద్యం చేసుకోమని చెప్పారు. కాబట్టి ఆ విషయంలో మీరు సీరియస్ గా చొరవ తీసుకొని మన ప్రభుత్వ నాయకులను కలిసి మన బ్రదర్స్ సహాయం చేయాలి. అలా